బ్రేకింగ్ న్యూస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. హిట్ మ్యాన్ ఇన్స్టా స్టోరీ ద్వారా తన రిటైర్మెంట్ ను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇప్పుడు టెస్టులకు కూడా అలిద్వా పలికేశాడు. తన కెరీర్లో 67 టెస్టులు ఆడిన రోహిత్ 4301 పరుగులు చేశాడు. 24 టెస్టు మ్యాచ్లను కెప్టెన్గా వ్యవహరించాడు. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్డ్ అవుతున్నాను. వైట్ బాల్ గేమ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని, ఇన్నేళ్లుగా తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇకపై వన్డేలలో కొనసాగుతా అని స్టోరీలో రాసుకొచ్చాడు రోహిత్. రోహిత్ టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే ఓ కీలక ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్ సిరీస్కు సెలెక్షన్ కమిటీ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయనుందన్న ప్రచారం జరిగింది. అంతలోనే రోహిత్ శర్మ ఈ ప్రకటన చేశాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇప్పుడు కొత్త కెప్టెన్ సారథ్యంలో ఈ మ్యాచ్లు ఆడనుంది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రోహిత్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడుతాడని ప్రచారం జరిగింది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర వైఫల్యం తర్వాత రోహిత్ శర్మపై చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత అలాంటిదేం ఉండదన్న క్లారిటీ వచ్చింది. కెప్టెన్ను మారుస్తారని ముందు నుంచే ఊహాగానాలున్నా రోహిత్ ఈ సిరీస్ ఆడతాడనే నమ్మకం ఉండేది. బీసీసీఐ కూడా రోహిత్కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. కానీ రోహిత్ ఇప్పుడు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్లలో ఎవరికో ఒకరికి టీం పగ్గాలు దక్కబోతున్నాయని తెలుస్తోంది.